ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఇంటి దగ్గర కూర్చొని మనము డబ్బు సంపాదించుకునే అవకాశం అండి. మనము ప్రతి నిమిషం డబ్బు సంపాదించుకునే అవకాశం. అది ఏ విధంగా సంపాదించుకోవచ్చు? అదే విధంగా మనము ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదండి. కేవలం మనము ఇంటి దగ్గర కూర్చొని మన యొక్క మొబైల్ ద్వారా మనం డబ్బు సంపాదించుకునే అవకాశం. అది ఏ విధంగా చేయాలి? దాంతో పాటు మనం దీంట్లో ఏ విధంగా వర్క్ చేస్తున్నట్టయితే మనకు ఎంత బెనిఫిట్ జరుగుతుంది? కంపెనీ యొక్క డీటెయిల్స్ ఏంటి? కంపెనీ యొక్క ప్రొడక్ట్ ఏంటి? కంపెనీ యొక్క ప్రొఫైల్ ఏంటి? టోటల్‌గా మనము ఈ యొక్క కంపెనీ యొక్క లీగాలిటీస్ ఏంటి అని టోటల్‌గా మనం చూసినట్టయితే కంపెనీ ఏ విధంగా వర్కౌట్ చేస్తుందనేది టోటల్‌గా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు వినండి. ఎందుకంటే మీకు ప్రతిదీ మీకు తెలుసుకున్నట్టయితే అప్పుడు మీకు వర్క్ చేయడానికి ఈజీగా అవుతుంది ఫ్రెండ్స్. కంపెనీ యొక్క డీటెయిల్స్ అనేది మనం తెలుసుకోబోతున్నాం. కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందని చూసినట్టయితే 2013లో ఒక ఐటీ కంపెనీగా స్టార్ట్ చేయడం జరిగింది. కంపెనీ పేరు వచ్చేసి నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. అదే విధంగా ఈ యొక్క అప్లికేషన్ నెక్స్ట్ మనీ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగిందంటే 2017లో స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ. కంపెనీ ఏ విధంగా గ్రోత్ అవుతుంది మనం ఇప్పటి వరకు అని చూసినట్టయితే దినదిన అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి డిజిటల్‌లో ఉన్నాం కాబట్టి చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకు అంత ఫాస్ట్‌గా గ్రో అవుతుంది అని చూసినట్టయితే కంపెనీలో డిజిటల్ క్లాసెస్ ఉన్నాయి. వరల్డ్ క్లాస్ ట్రైనింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ యొక్క వరల్డ్ క్లాస్ ట్రైనింగ్స్ వచ్చేసి మనము ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంటి దగ్గర కూర్చొని ఈ యొక్క ట్రైనింగ్ మనం నేర్చుకోవడం ద్వారా మనం సక్సెస్ కావచ్చు. అది ఏమేం ట్రైనింగ్స్ ఉన్నాయని మనం చూసినట్టయితే మిరాకిల్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవ్రీ డే 5:30 నుంచి 6:30 వరకు ఈ యొక్క మిరాకిల్ మార్నింగ్ వచ్చేసి మనము ఏదైతే జీవితంలో మనం ఎదగాలి అనుకుంటున్నామో దానికి సంబంధించింది ఈ యొక్క మిరాకిల్ మార్నింగ్ సెషన్‌లో బిజినెస్ గురించే కాదండి. మన లైఫ్‌లో ఏ విధంగా ఉండాలి అనేది మనకు అక్కడ చెప్పడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ ఎన్ఐసి ఉంది. వరల్డ్ క్లాస్ ట్రైనింగ్స్ అండి. నెక్స్ట్ మనీ ఇక్కడ ఎన్ఐసి నెక్స్ట్ ఇంక్యుబేషన్ సెంటర్. దాంతో పాటు నెక్స్ట్ మనీ గ్రోత్ ఎక్సిలరేటర్. ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ మనీ గ్రోత్ ఎక్సిలరేటర్ ఏ విధంగా ఉంది అని మనం చూసినట్టయితే 14 డేస్ ట్రైనింగ్ ఉంటుందండి. ఇది కూడా మనము అటెండ్ కావచ్చు. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఇండియాస్ లీడింగ్ మొబైల్ అప్లికేషన్ అండి. 3.5 మిలియన్స్ డౌన్‌లోడ్స్ ఉన్నాయి నెక్స్ట్ మనీలో. అదే విధంగా మనము నెక్స్ట్ మనీ అంటే ఏంటి? వై నెక్స్ట్ మనీ? ఎందుకంటే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, సార్ నెక్స్ట్ మనీ అంటే ఏంటి? నెక్స్ట్ మనీ ఏ విధంగా వర్క్ చేస్తుంది అని చూసినట్టయితే నెక్స్ట్ మనీ వి సపోర్ట్ డిజిటల్ ఇండియా, వి సపోర్ట్ హెల్తీ ఇండియా, వి సపోర్ట్ వెల్తీ ఇండియా. ఇక్కడ మనం చూసినట్టయితే ది నెక్స్ట్ మనీ నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ మోడల్ అండి. ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్ మనం ఏ విధంగా సంపాదించుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ మోడల్ ఏ విధంగా ఉంది. మన యొక్క న్యూ బిజినెస్ మోడల్ గనుక మనం చూసినట్టయితే అది మనకి ఇక్కడ ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్ లో గనక మనం చూసినట్టయితే ఫస్ట్ టైం ఇక్కడ మనము డైరెక్ట్ సెల్లింగ్ లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ, సర్వీస్ సెక్టర్ లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. అది మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం ఏదైతే ఖర్చు చేస్తా ఉన్నామో ఆ యొక్క ఖర్చులలోనే మనం పొదుపు చేసుకునే అవకాశం. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క ఖర్చులలో మనకు ఏ విధంగా పొదుపు ఉంది అని మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు భారతదేశంలో టోటల్ గా ఇప్పటి వరకు 457 కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ యొక్క 457 కంపెనీలలో ఇప్పటి వరకు మనం చూసినట్టయితే టోటల్ గా భారతదేశంలో 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్ లో ఉన్నాయి. కానీ సర్వీస్ సెక్టర్ లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. మన యొక్క సీరియల్ నెంబర్ చూసినట్టయితే 277. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ కంపెనీ నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ మోడల్ ఏ విధంగా ఉందని మనం చూసినట్టయితే షాపింగ్ చేసుకోవచ్చు, అర్న్ చేసుకోవచ్చు, రెడీమ్ చేసుకోవచ్చు, ఎన్క్యాష్ చేసుకోవచ్చు. దీన్నే మనము ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్ అంటున్నాము. ఎన్నో రకాల ఇన్కమ్స్ మనం సంపాదించుకునే అవకాశం. పని చేయడం ఒకటే పని, కేవలం నెక్స్ట్ మనీలో పని చేయడం మాత్రమే. కానీ చూడండి ఫ్రెండ్స్
మనకు 23 రకాల ఇన్‌కమ్ సంపాదించుకునే అవకాశం, ఒక పని చేయడం ద్వారా 23 రకాల ఇన్‌కమ్ వచ్చే అవకాశం అనేది కేవలము ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారానే సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు. మీకు గనక నచ్చినట్టయితే, మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ యొక్క వర్క్ మీకు నచ్చినట్టయితే మీరు రెఫర్ చేయడం ద్వారా కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం. ఎందుకంటే మనకు నచ్చిన ప్రొడక్ట్ కావచ్చు, నచ్చిన బట్టలు కావచ్చు, నచ్చిన సర్వీసెస్ కావచ్చు, మనము చెప్పకుండా మనం ఉండలేం. కాబట్టి మీకు ఏదైతే పాయింట్ నచ్చిందో నెక్స్ట్ మనీలో ఆ పాయింట్‌ను మీరు ప్రచారం చేయండి. ఎక్కడ కూడా లేదండి. కానీ నెక్స్ట్ మనీలో మనం చూసినట్టయితే ప్రచారం చేయడం ద్వారా మనకు 20% ఇన్‌స్టంట్‌గా రావడం జరుగుతుంది. మీరు ఈరోజు ఒకరిని ప్రైమ్ మెంబర్ చేయండి. ఒక ఇద్దరిని ప్రైమ్ మెంబర్ చేయండి. రూ. 500 గాని, రూ. 600 గాని వెంటనే మీరు బ్యాంక్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. విత్‌డ్రా చేసుకోండి. అప్పుడు మీరు ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకున్నప్పుడు అప్పుడు మీరు నెక్స్ట్ మనీని నమ్మండి. అంత ట్రాన్స్‌పరెన్సీ ఉన్నటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ ఫ్రెండ్స్. అదే విధంగా కంపెనీ యొక్క సీఎండీ శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు. ఇతను ఒక ఏరోనాటికల్ ఇంజినీర్. ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు. సార్‌తో పాటు మేడం కూడా పనిచేస్తా ఉన్నారు. శ్రీ షబ్నా ప్రవీణ్ మేడం గారు. డిజిటల్ వుమెన్స్ అవార్డ్ గ్రహీత శ్రీ షబ్నా ప్రవీణ్ మేడం గారు. మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఫ్రెండ్స్. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు. ఫాస్ట్ గ్రోత్ రోడ్ కంపెనీ మన నెక్స్ట్ మనీ. ఎందుకంటే 20, 30 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అంత ఫాస్ట్‌గా డెవలప్ కాలేకపోతున్నాయి. ఎందుకని మనం చూసినట్టయితే అవన్నీ కూడా ఫిజికల్. ఫిజికల్‌గా మనం మీటింగ్ చేయాలన్నా ఇబ్బంది. ఫిజికల్‌గా మనం వెళ్లి ప్రొడక్ట్ అమ్మాలన్నా ఇబ్బంది. కానీ ఇక్కడ మనం డిజిటల్‌లో ఎక్కడ జీరో ఎక్స్‌పెండిచర్, ఒక రూపాయి కూడా ఎక్స్‌పెండిచర్ చేయకుండా మనము ఇంటి దగ్గర కూర్చొని మనం డబ్బు సంపాదించుకోవచ్చు. దాంతో పాటు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు. రోబోటిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందండి ఇక్కడ. స్కిల్ ఇండియా కావచ్చు, ఎన్ఎస్‌డిసి కావచ్చు, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కావచ్చు. ఇవన్నీ కూడా మనకు రోబోటిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని. వెల్‌నెస్ అడ్వైజర్ ట్రైనింగ్ తీసుకోవచ్చు మనము. లైఫ్ అడ్వైజర్ ట్రైనింగ్ తీసుకోవచ్చు. ట్రావెల్ అడ్వైజర్ ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఆగ్రో అడ్వైజర్ ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఆపర్చునిటీ బికమ్ ఏ అడ్వైజర్. మనం అడ్వైజర్‌గా తీసుకొని మనం గనక పని చేసినట్టయితే మనం నెక్స్ట్ మనీ బిలియనీర్ క్లబ్ మనము అచీవ్ కావచ్చు. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే వెల్‌నెస్ సొల్యూషన్ ఆన్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్. ఈ యొక్క వెల్‌నెస్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు అవన్నీ కూడా మనం గతంలో మనం చూసినట్టయితే ఫిజికల్‌గానే మనం వెళ్ళాల్సి ఉండేది. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే అది డిజిటల్‌లో వచ్చేసింది. ఇప్పుడు మనం నెక్స్ట్ మనీ ద్వారా మీ యొక్క ఆరోగ్యం కావచ్చు, మీ యొక్క ఆదాయం కావచ్చు, అవన్నీ కూడా మనం నెక్స్ట్ మనీ ద్వారా మనం డిజిటల్ థైరాయిడ్ కేర్ కావనేది మనకు ఎంతో బ్లడ్ టెస్ట్ కావచ్చు. ఈ విధంగా ఎన్నో రకాల ఈ యొక్క వెల్‌నెస్ సొల్యూషన్స్ అవన్నీ కూడా మనకు డిజిటల్‌లోనే రావడం జరిగింది. నెక్స్ట్ మనీ ద్వారానే అది సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. అదే విధంగా నెక్స్ట్ మనీ ఇక్కడ మనం చూసినట్టయితే ప్రెస్టీజియస్ బ్రాండ్ అవార్డ్ కూడా మనకు నెక్స్ట్ మనీకి రావడం జరిగింది. అదే విధంగా మనకి ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క ఏషియాలో 2021లో మనం చూసినట్టయితే ఏ కంపెనీలకు ప్రెస్టీజ్ బ్రాండ్ అవార్డ్ రావడం జరిగిందో మనకి ఇక్కడ చూడొచ్చు. దాంతో పాటు ఇంకా మనకు 28కి పైగా అవార్డ్స్ అండ్ రివార్డ్స్ మనం అనుకున్నాం కదా! ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్. రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్, రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్, అదే విధంగా ఇక్కడ మనము డిజిటల్ వుమెన్స్ అవార్డ్ గ్రహీత మన యొక్క షబ్నా ప్రవీణ్ మేడం గారు. అదే విధంగా మనకి ఇక్కడ గ్లోబల్ లిఫా అవార్డ్ తీసుకున్నటువంటి వ్యక్తి శ్రీ షబ్నా ప్రవీణ్ మేడం గారు, మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఫ్రెండ్స్. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు. సిగ్నేచర్ బ్రాండ్ ఆఫ్ ద ఇయర్ 2020, బెస్ట్ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ ఆఫ్ ద ఇయర్ 2019, అదే విధంగా బెస్ట్ ఎమర్జింగ్ స్టార్టప్ ఆఫ్ ద ఇయర్ 2018, ఐకాన్ బ్రాండ్ ఆఫ్ ద ఇయర్ 2020, అదే విధంగా నెల్సన్ మండేలా నోబెల్ ప్లేస్ అవార్డ్ 2020, దాంతో పాటు బెస్ట్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ కంపెనీ 2017. దాంతో పాటు లేటెస్ట్ గా మనకు ప్రెస్టీజియస్ బ్రాండ్ అవార్డ్ ఏషియాలోనే 21 మనకు ఈ సంవత్సరంలో మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు కంపెనీ ట్రాక్ రికార్డ్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా అంచెలంచెలుగా మనకు కంపెనీ ఎదుగుతుంది అని మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్. 3.5 మిలియన్స్ ఏ విధంగా డౌన్లోడ్స్ ఉన్నాయని మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు. మనం ఏదైతే కంపెనీ స్టార్ట్ అయిందో ఈ యొక్క నెక్స్ట్ మనీ అప్లికేషన్ స్టార్ట్ చేయడం జరిగిందో అప్పుడు మనం ఆ సంవత్సరంలో 90,000కు పైగా డౌన్లోడ్స్ వచ్చాయి. ఆ తర్వాత 2018, 19లో 3,10,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. 2019, 20లో 9,16,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అదే విధంగా 2021 చూసినట్టయితే 21 లక్షలకు పైగా డౌన్లోడ్స్ వచ్చాయి ఫ్రెండ్స్. మన ఫ్యూచర్ ప్రాజెక్ట్ 21, 22లో మనం చూసినట్టయితే
50 లక్షలకు పైగా మన యొక్క డిస్ట్రిబ్యూటర్స్ అనేది రావడం జరుగుతుంది. దాంతో పాటు మన యొక్క బిజినెస్ మోడల్ ఏ విధంగా ఉంది? లేటెస్ట్‌గా మన యొక్క బిజినెస్ మోడల్ గనుక మనం చూసినట్టయితే ఎల్ఎల్‌పి బిజినెస్ మోడల్ అండి. ఈ యొక్క ఎల్ఎల్‌పి బిజినెస్ మోడల్ ఏ విధంగా ఉంది అని మనం చూసినట్టయితే లీగల్ లిజిస్ట్మెంట్ ప్రెస్టీజియస్. మనం ఏ పని చేసినా కూడా మనకు లీగల్‌గా ఉండాలి. మనము భారతదేశంలో మనం పని చేస్తున్నాం కాబట్టి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించినటువంటి సర్టిఫికేట్స్ అవన్నీ కూడా లీగల్‌గా ఉన్నాయా? లేవా? అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఎల్ఎల్‌పి బిజినెస్ మోడల్‌లో మనం చూసినట్టయితే మన యొక్క లీగల్ డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి? అవన్నీ కరెక్టే ఉన్నాయా? లేవా? ఎందుకంటే కంపెనీ లీగల్‌గా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ఎందుకంటే మనకిక్కడ నామినేషన్ ఫెసిలిటీ ఇస్తుంది కాబట్టి ఇక్కడ కంపెనీ మనకు ఫ్యూచర్‌లో కూడా మనం డిపెండ్ అయి ఉంటున్న కంపెనీలో మనము ఒక పార్ట్నర్‌షిప్ వస్తుంది కాబట్టి మనకిక్కడ లీగల్‌గానే ఉందా? లేదా? అని మనం చూసినట్టయితే కంపెనీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. అదే విధంగా ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పాన్ కార్డ్ కావచ్చు. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి కంపెనీ అని చెప్పేసి వాళ్ళు సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఐఎస్ఓ సర్టిఫికేట్స్, అదే విధంగా మనకు ఎంఎస్సి అవార్డ్. దీంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే కంపెనీకి ఏ విధంగా విజన్ ఉంది, కంపెనీకి ఏ విధంగా మిషన్ ఉంది. ఎందుకంటే మనం ఏ పని చేసినా కూడా ఒక మిషన్ అనేది ఉండాలి, ఒక విజన్ అనేది ఉండాలి. మనకు ఉండాలి ప్లస్ కంపెనీకి కూడా ఉండాలి ఫ్రెండ్స్. కంపెనీకి ఏ విధంగా విజన్ ఉంది, కంపెనీకి ఏ విధంగా విజన్ ఉంది, మిషన్ ఉంది. మనకు కూడా ఆ విధంగా ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి. మనకు ఒక విజన్, మనకు ఒక మిషన్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనము చూడండి ఫ్రెండ్స్, నేను ఒక 5 ఇయర్స్ టైం పెట్టుకొని నేను పని చేస్తున్నాను. ఆ విధంగా కంపెనీ కూడా ఏ విధంగా పనిచేస్తుంది, ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నాం, అది లీగల్ గానే ఉందా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కంపెనీ యొక్క విజన్ ఏంటి? ఓపెన్ వాలెట్ బ్యాంక్ కావాలి. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి? మన యొక్క అమౌంట్ వేరే వాళ్ళకి పంపియడం, మన బ్యాంకులో దీనికి లింక్ చేయడం. ఇప్పుడు మనం చేయలేం. కానీ ఇది కూడా అది తొందరలోనే అవుతుంది. ఈ యొక్క ఫైల్ ఆర్‌బీఐ దగ్గర ఉంది. దాంతో పాటు ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ఉంది. ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్‌గా చేయాలి. ప్రతి వ్యక్తిని మనకు నెక్స్ట్ ప్రెన్యూర్‌గా చేయాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం. అది అనుకుంటే సాధ్యమవుతుందా? అది ఏ విధంగా సాధ్యమవుతుంది? అది ఈ కామర్స్ బిజినెస్ ద్వారా బి విధానం ద్వారా సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. అదే విధంగా డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా కంపెనీ యొక్క మిషన్ మనం చూసినట్టయితే డిజిటల్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది మనకు డిజిటల్ వర్క్ చేసుకోండి. మనం కూడా డిజిటల్ వర్క్ చేసుకుంటున్నాం. అదే విధంగా మనకి ఇక్కడ చూసినట్టయితే హెల్తీ ఇండియా, సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్స్ ఇప్పియాలనేదే కంపెనీ యొక్క ఉద్దేశ్యం. దాంతో పాటు మనం ఇక్కడ చూసినట్టయితే హెల్తీ ఇండియా, ప్రతి వ్యక్తికి డబ్బు సంపాదించుకునే అవకాశం మనకు బయట ఎక్కడన్నా ఉందా ఫ్రెండ్స్? కంపల్సరీ మనం చూసినట్టయితే ఎక్కడ కూడా మనకు డబ్బు సంపాదించుకునే అవకాశం అనేది ఇవ్వట్లేదు. కానీ ఇక్కడ మనం ప్రతి వ్యక్తికి అవకాశాన్ని ఇస్తున్నాము. మనం సంపాదించుకుంటున్నాము. వాళ్ళకి సంపాదించుకునే అవకాశాన్ని కూడా మనం ఇస్తున్నాం. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మనీలో మనము బికమ్ ఏ నెక్స్ట్ ప్రెన్యూర్ ఏ విధంగా కావచ్చు, నెక్స్ట్ మనీ బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు అని మనం చూసినట్టయితే సింపుల్‌గా ఒక 3 స్టెప్స్ ద్వారా మనం స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనీ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా కావచ్చు. మీ యొక్క అప్లైన్ ద్వారా ఆ యొక్క లింక్ ద్వారా కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్టెప్ 2 వచ్చేసి ఫ్రీ సైన్ అప్. ఎవరైనా సరే ఫస్ట్ ఫ్రీ సైన్ అప్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 1 వీక్ ఎడ్యుకేషన్ తీసుకోండి. అప్పుడు మీకు నచ్చింది అనుకుంటే అప్పుడు మీరు ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవచ్చు. 1500 రివార్డ్ పాయింట్స్ వస్తుంది. 270 జీఎస్టీ ఫర్ లైఫ్ టైమ్. ఒక లైఫ్ టైమ్ ప్రైమ్ మెంబర్‌షిప్ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది లైఫ్ టైమ్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఇవ్వడం ద్వారా మనకు బెనిఫిట్ ఏ విధంగా ఉంటుంది? సేవింగ్ ఈజ్ ఎర్నింగ్. మనకు ప్రతి దాంట్లో పొదుపు అవుతుంది. ఈ యొక్క ప్రతి దాంట్లో పొదుపుతో పాటు ఇక్కడ మనం షాపింగ్ చేసుకోవచ్చు, ఎర్న్ చేసుకోవచ్చు, రిడీమ్ చేసుకోవచ్చు, ఎన్‌క్యాష్ చేసుకోవచ్చు. రివార్డ్ పాయింట్స్ 2% నుంచి 20% వరకు మనము ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అది మనం ఇక్కడ షాపింగ్, ఎర్నింగ్, రిడీమ్, ఎన్‌క్యాష్‌లో మనకు ఉపయోగపడుతుంది. అదే విధంగా మనకు నచ్చినట్టయితే మనము రెఫర్ చేయొచ్చు. డైరెక్ట్ రిఫరల్ ఎంతుంది ఫ్రెండ్స్? 20%. 1500 పైన 20% అంటే రూ. 300. మీరు ఒక్కరికి రిఫర్ చేస్తే రూ. 300 వస్తుంది. 5 మందికి రిఫర్ చేస్తే 1500 వచ్చేసింది. డైరెక్ట్‌గా మనం బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఈ యొక్క 15 డేట్ వరకు మీరు ఒక్కరిని రిఫర్ చేస్తే 300 ప్లస్ రూ. 51 క్యాష్ బ్యాక్స్ ఎక్స్‌ట్రా ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో మనము ఐఎంపీఎస్ చేసుకోవచ్చు. మనము నెఫ్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా మనకి ఇక్కడ
లెవెల్ 2లో మనం చూసినట్టయితే మీరు తీసుకొచ్చిన వాళ్ళు నచ్చింది వాళ్ళకి, వాళ్ళు వేరే వాళ్ళకి రిఫర్ చేస్తే వాళ్ళకు 20% వస్తుంది. మీకు 2% వస్తుంది. 2% అంటే 1500 పైన 2% అంటే మనకు రూ. 30. ఇది కూడా మనం డైరెక్ట్‌గా మనం బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అదే విధంగా మనకు రెఫరల్ టు రెఫరల్ 10 లెవెల్ వరకు కంపెనీ ఏ విధంగా వర్కౌట్ ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ 178 సంపాదించుకోవచ్చు. అది సాధ్యమవుతుందా? యెస్, సాధ్యమవుతుంది. ఎందుకంటే కంపెనీ వర్కౌట్ చెప్పి మరి పని చేస్తుంది. ఈ రూ. 1500 ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అని చూసినట్టయితే ఫస్ట్ లెవెల్‌లో 20%, సెకండ్ రూ. 300, సెకండ్ లెవెల్‌లో 2% రూ. 30, థర్డ్ లెవెల్‌లో 3% రూ. 45. ఈ విధంగా 10థ్ లెవెల్ వరకు రూ. 150 అంటే టోటల్‌గా 74% ఇన్‌స్టెంట్‌గా పనిచేయడం జరుగుతుంది. 74% అంటే 1000, 110 రూపాయలు. ఇంకా మిగతా అమౌంట్ ఎక్కడ వెళ్ళింది అని మనం చూసినట్టయితే ఇంకో 6% అనేది నైట్ 12 తర్వాత గోల్డ్ రాయల్టీ అని, సిల్వర్ రాయల్టీ అని, మనకు డైమండ్ రాయల్టీ అని ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్‌లో పనిచేస్తుంది. ఇంకొక 10% అనేది గోవా ప్రోగ్రామ్ అని, దుబాయ్ ప్రోగ్రామ్ అని పక్కన పెట్టిస్తుంది. ఇంకో 10% ఏదైతే ఉందో దాంట్లో మనకు 3.75% టీడీఎస్, మిగతాది అడ్మిన్ చార్జెస్. ఈ విధంగా రైట్ గాని, లెఫ్ట్ గాని, పీవీ గాని, బీవీ గాని, సీలింగ్ గాని, ట్రిమ్మింగ్ గాని లేదు ఫ్రెండ్స్ ఇక్కడ. కేవలం 5 మందిని చేయాలి. వాళ్ళ ద్వారా 5 మందిని చేయాలి. ఆ విధంగా మనం 5, 25, 125 ఈ విధంగా మనం ఫుల్‌ఫిల్ చేసుకుంటూ 10 లెవెల్ వరకు టచ్ అయినట్టయితే రూ. 178,00,00,000 తీసుకునే అవకాశం. దీంట్లో మనకిక్కడ టైమ్ కండిషన్ గాని, సంఖ్య కండిషన్ గాని లేదు. మీరు ఒక 10 గంటలలో చేయొచ్చు ఈ 10 లెవెల్స్. 10 రోజులలో చేయొచ్చు. 10 సంవత్సరాలలో చేయొచ్చు. మీ ఇష్టం. దీంట్లో మీరు ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతారు? సక్సెస్ రేషియో ఎంత ఉంది అని మనం చూసినట్టయితే మీరు 100% సక్సెస్ అయినట్టయితే 178,00,00,000 తీసుకునే అవకాశం. మీరు 10% సక్సెస్ అయిన 17,80,00,000 తీసుకోవచ్చు. 1% సక్సెస్ అయిన రూ. 2,00,00,000 తీసుకునే అవకాశం ఈ రోజు మీ చేతుల్లో ఉంది. మీరు ఉపయోగించుకోండి. అదే విధంగా 0.1% సక్సెస్ అయిన రూ. 17,80,000 తీసుకునే అవకాశం. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్, ఎర్నింగ్ ఆఫ్టర్ 10 లెవెల్ 10 లెవెల్ తర్వాత పరిస్థితి ఏంటి సార్? 10 లెవెల్ తర్వాత కూడా మా టీమే కదా! యెస్. 10 లెవెల్ తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు. సిల్వర్ స్టార్ రాయల్టీ. సిల్వర్ స్టార్ రాయల్టీ మనకి ఏ విధంగా ఉంటుంది అని మనం చూసినట్టయితే గెట్ 1% ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు రూ. 50 వస్తది పర్ ఐడీ పైన. మనం సిల్వర్ స్టార్ కావాలి అనుకుంటే మనం ఏదైతే తీసుకొచ్చిన 5 మంది ఉన్నారో వాళ్ళని ప్రైమ్ మెంబర్ చేసి ఒక్కొక్క లెవెల్‌లో ఒక్కొక్కరు ప్రైమ్ మెంబర్ అయినా కూడా 10 లెవెల్ వరకు టచ్ అయినట్టయితే మనకు సిల్వర్ స్టార్ రాయల్టీ అచీవర్ అవుతాము. అదే విధంగా మనకి ఇక్కడ లీడర్‌షిప్ రాయల్టీ 5 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మనం తీసుకొచ్చిన 5 మందిని మనం 5 మందిని చేయడానికి మనం హెల్ప్ చేసినట్టయితే మనకు లీడర్‌షిప్ బోనస్ అచీవ్ అవుతాం. మనం లీడర్‌షిప్ బోనస్ అచీవ్ కావడం ద్వారా బెనిఫిట్ ఏంటి అని చూసినట్టయితే ఎవ్రీ డే మన డైరెక్ట్ ఉన్న వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎవ్రీ డే వస్తుంది 10% వస్తుంది. అది కూడా మనం డైరెక్ట్‌గా బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే గోల్డ్ రాయల్టీ 2% గెట్ 2% ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ పర్ ఐడీ పైన మనకు 2% వస్తుందంటే రూ. 30. ఈ యొక్క మనం గోల్డ్ రాయల్టీ కావాలంటే అచీవ్ అయినట్టయితే మనకి ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుందని చూసినట్టయితే మనం తీసుకొచ్చిన 5 మందిని సిల్వర్ స్టార్ రాయల్టీ అచీవర్స్ గనుక మనం చేసినట్టయితే మనము గోల్డ్ రాయల్టీకి ఎలిజిబుల్ అవుతాం. అదే విధంగా మనకి ఇక్కడ మనం చూసినట్టయితే డైమండ్ రాయల్టీ గెట్ 3% ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకి ఇక్కడ రూ. 45 వస్తుంది పర్ ఐడీ పైన. సరే స్క్రీన్ పైన టచ్ చేస్తే లెఫ్ట్ సైడ్‌లో మీకు కాల్ బై డివైస్ అని ఉంటుంది. దాని మీద టచ్ చేయమని చెప్పండి సార్. శేఖర్ గారికి సౌండ్ రావట్లేదు. స్క్రీన్ మీద టచ్ చేస్తే లెఫ్ట్ సైడ్ డౌన్‌లో జాయిన్ ఆడియో అని ఉంటుంది. లేదంటే కాల్ బై వైఫై అని ఉంటుంది. అది ఎంటర్ చేయం. దాని మీద టచ్ చేయమని చెప్పండి. మీరు కాల్ చేసి చెప్పండి అతనికి. ఓకే ఫ్రెండ్స్, మాకు డైమండ్ స్టార్ రాయల్టీ మనం ఇక్కడ చూడొచ్చు. ఈ యొక్క డైమండ్ స్టార్ రాయల్టీ కనుక మనం చూసినట్టయితే గెట్ 3% ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ రూ. 45 రావడం జరుగుతుంది. మనం డైమండ్ స్టార్ కావాలి అంటే మనం తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను 5 మంది మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు. డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని మనము గోల్డ్ స్టార్ చేసినట్టయితే మనము డైమండ్ స్టార్ అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు క్రౌన్ డైమండ్. క్రౌన్ డైమండ్ కనుక మనం చూసినట్టయితే
మనం మన యొక్క టీమే కాదు, కంపెనీ టర్నోవర్ నుంచి కంపెనీలో జాయినింగ్స్ పైన వచ్చే ఇన్‌కమ్ మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. టోటల్‌గా కంపెనీలో ఎంతమంది జాయినింగ్ అయినా కూడా దాంట్లో మనకు టర్నోవర్ నుంచి వచ్చే అవకాశం క్రౌన్ డైమండ్ రాయల్టీ. గత 3 నెలల్లో ఒక్కొక్క క్రౌన్ డైమండ్ రాయల్టీ కనుక మనం చూసినట్టయితే 3,00,000లకు పైగా ఇన్‌కమ్ ఫ్రెండ్స్. 10,00,000లకు పైగా అంటే నెలకు 3,00,000 ఇన్‌కమ్ పైన మన క్రౌన్ డైమండ్ రాయల్టీ. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు. మనం క్రౌన్ డైమండ్ కావాలంటే మనం తీసుకొచ్చిన వాళ్ళు కాదు. డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని మనము డైమండ్ స్టార్ చేసినట్టయితే మనము క్రౌన్ డైమండ్ అయ్యే అవకాశం. అదే విధంగా మనకు రాయల్ క్రౌన్ డైమండ్ 0.5% వస్తుంది. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు పెర్ఫార్మన్స్ బోనస్. పెర్ఫార్మన్స్ బోనస్ అంటే ఏంటి అని మనం చూసినట్టయితే ఇది మనం సాలరీ రూపకంగా తీసుకోవచ్చు. కంపెనీ టర్నోవర్ నుంచి ఎవరైతే సిల్వర్ స్టార్ రాయల్టీ అచీవర్స్ ఉన్నారో 1% అనేది కంపెనీ టర్నోవర్ నుంచి అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్‌గా ఎవరైతే రూ. 2,500 సంపాదించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కంపెనీ టర్నోవర్ నుంచి 1% అనేది రావడం జరుగుతుంది. ఎంతమంది రూ. 2,500 సంపాదించారో అంతమందికి ఈక్వల్‌గా డివైడ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క 1%ని. అదే విధంగా గోల్డ్ రాయల్టీ వాళ్ళకు 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ టర్నోవర్ నుంచి రూ. 5,000 ఎవరైతే సంపాదించారో వాళ్ళకి ఈ యొక్క టర్నోవర్ నుంచి మనకి ఈ యొక్క 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు డైమండ్ స్టార్ రాయల్టీ రూ. 20,000 ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళకి 1% అనేది ఈక్వల్‌గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఎంతమంది రూ. 20,000 సంపాదించారో అంతమందికి ఈక్వల్‌గా ఈ యొక్క ఇన్‌కమ్ డివైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు క్రౌన్ డైమండ్ వాళ్ళకు రూ. 40,000 సంపాదించారు. 0.5% అనేది టర్నోవర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా రీపర్చేస్ ఇన్‌కమ్. రీపర్చేస్ ఇన్‌కమ్ అంటే ఏంటి అని మనం చూసినట్టయితే మనకి ఇది ప్రతి నిమిషము డ్రాప్‌గా వస్తుంది. ప్రతి నిమిషం వస్తుంది ఈ యొక్క ఇన్‌కమ్ అనేది. ఇది ఏ విధంగా వస్తుంది అని మనం చూసినట్టయితే ఒక ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. మన టీమ్ ఒక 1,00,000 అయిందనుకుందాం. ఈ యొక్క టీమ్ మన 1,00,000 అయినప్పుడు 0. ఒక్కొక్కరి పైన మనకు 0.25 పైసా వచ్చినా కదా మన యొక్క పర్ డే ఇన్‌కమ్ రూ. 25,000. అది మనకి ఏ విధంగా మనం చూడొచ్చు. ఒక ఎగ్జాంపుల్‌గా మనం ఒక రీచార్జ్ చేస్తున్నాం. మొబైల్ రీచార్జ్ చేస్తున్నాము. ఈ యొక్క మొబైల్ రీచార్జ్‌లో మనకు 1% రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే రూ. 10 మైనస్ అయిపోయింది. అంటే 990 మనం రీచార్జ్ చేసాము. ఆ తర్వాత రీచార్జ్ అయిన తర్వాత 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే రూ. 20. ఫైనల్ రీచార్జ్ ఎంత? రూ. 970. ఈ విధంగా మనకు ప్రతి ఒక్కరికి క్యాష్ బ్యాక్ వస్తుంది. 10 లెవెల్ వరకు వస్తుంది ఫ్రెండ్స్. అదే విధంగా మర్చెంట్ ఇన్‌కమ్ మనకు గూగుల్ పే, ఫోన్ పే, భారత్ పే ఏ విధంగా మనకు నెక్స్ట్ మనీ క్యూఆర్ కోడ్ కూడా అదే విధంగా ఇది 80% డెవలప్ అయింది. దీని యొక్క క్రైటీరియా ఏంటి అని మనం చూసినట్టయితే ఇది టోటల్‌గా ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఒక 10% డిస్కౌంట్ ఇవ్వాలి ఎవరైతే మర్చెంట్ ఉన్నారో వాళ్ళు. వాళ్ళకి బెనిఫిట్ ఏంటి సార్ అని చూసినట్టయితే న్యూ కస్టమర్స్ అనేది రావడం జరుగుతుంది. దాంతో పాటు మనకు వర్క్ కోడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు. ఒక రూ. 1,000 పే చేస్తున్నాం. అంటే 7.5% రివార్డ్ పాయింట్ యూజ్ అవుతున్నాయి. అంటే రూ. 70 మనకు మైనస్ అయిపోయింది. అంటే మనం ఎంత పే చేసినాం? రూ. 925. కానీ రిసీవ్ ఎంత అయింది? మనకు 900 రిసీవ్ అయింది. ఇంకా రూ. 25 ఎక్కడ ఎళ్ళింది అని మనం చూసినట్టయితే వర్క్ కోట్‌లో మనం జాయినింగ్ చేసినందుకు మనకొస్తుంది. పైన అప్లైన్‌కొస్తుంది. టోటల్‌గా మనకు రాయల్టీ కూడా మనకు దీంట్లో రావడం జరుగుతుంది. అదే విధంగా మనకు గూగుల్ పే, ఫోన్ పే, భారత్ పే ఈ విధంగాను మనకు నెక్స్ట్ మనీ క్యూఆర్ కోడ్ కూడా అదే విధంగా మనకు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మనకు ఇది 80% డెవలప్ అయింది. ఇంకో 20% అయ్యేది ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా మనకు రోల్ అప్ సిస్టమ్ ఉంటుంది దీంట్లో. ఈ యొక్క రోల్ అప్ సిస్టమ్ అనేది మనం తీసుకొచ్చిన ఒక 10 లెగ్ అనుకుందాం. దాంట్లో మనకు ఒక తరపు నుంచి మనకు 95% వచ్చిన ఇంకొక లెగ్ నుంచి మనకు 5% అనేది రావడం ఈ యొక్క రోల్ అప్ సిస్టమ్ ఉంది. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు నెక్స్ట్ షాపీ ఇన్‌కమ్. ఈ యొక్క నెక్స్ట్ షాపీ ఇన్‌కమ్ అనేది మనకు ఇది కంపల్సరీ కాదు. ఇది యాడ్ అండ్ ప్యాక్. కానీ ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో దీంట్లోనే చేస్తున్నాం ఫ్రెండ్స్. అది ఏ విధంగా మనకు బెనిఫిట్ ఇస్తుంది అని మనం చూడొచ్చు. ఈ యొక్క సేవింగ్ ఇన్‌కమ్ దీంట్లో మనం ఏ విధంగా ఉంది అని మనం చూసినట్టయితే మనము నెక్స్ట్ మనీ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఇక్కడ ప్రొడక్ట్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మనకు కేవలం అక్కడ మనకు హెల్త్ సప్లిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఈ యొక్క హెల్త్ సప్లిమెంట్స్ మనము ఎంఆర్‌పి కంటే తక్కువ రేట్‌లో తీసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. డిస్కౌంట్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ ప్రొడక్ట్ పర్చేజ్ చేసినా కూడా నెక్స్ట్ షాప్‌లో మన ఐడీని యాక్టివేషన్ చేసుకోవచ్చు. నెలకు 4,38,00,000 సంపాదించుకునే అవకాశం నెక్స్ట్ షాపీ ద్వారా ఉంది. ఇక్కడ మనం ఏ ప్రొడక్ట్ పర్చేజ్ చేసినా కూడా మనకు గ్రూప్ మ్యాచింగ్‌లో రావడం జరుగుతుంది. బైనరీ మ్యాచింగ్‌లో రావడం జరుగుతుంది. మనం ఇప్పటివరకు చూసింది నెక్స్ట్ మనీ యూనిలెవెల్ ప్లాన్.
కానీ దీంట్లోనే మనం అక్కడ జాయినింగ్ చేయడం ద్వారా మన యొక్క నెక్స్ట్ షాప్‌లో రైట్ ఆఫ్ రైట్, లెఫ్ట్ ఆఫ్ లెఫ్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మ్యాచింగ్ గనుక మనం చూసినట్లయితే పర్ డే 12% అంటే మనకు ఈ యొక్క మ్యాచింగ్ పైన 12% ఇవ్వడం జరుగుతుంది. పర్ డే 1,00,000 రూపీ క్యాపింగ్. పర్ మంత్ 30 లాక్స్ రూపీస్ క్యాపింగ్ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు. ఒకవేళ గనుక మనకు ఒక లెగ్ పని చేస్తుంది, ఇంకో లెగ్ పని చేయట్లేదు అనుకుందాం. సింగిల్ లెగ్‌లో కూడా మనకు ఆటో సింగిల్ లెగ్ గ్రూప్ మ్యాచింగ్ బీవీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కూడా మనకు 12% పర్ డే 1,00,000 రూపీ. పర్ మంత్ 30 లాక్స్ రూపీస్ ఇక్కడ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మనకు పర్ఫార్మెన్స్ బోనస్ నెలకు రూ. 4,38,85,320 పర్ మంత్ సంపాదించుకునే అవకాశం. ఫస్ట్ జనరేషన్‌లో 2%, నైన్త్ జనరేషన్ వరకు 1%, 10థ్ జనరేషన్‌లో 2%. నెలకు 4,00,00,000 సంపాదించుకునే అవకాశం ఫ్రెండ్స్. మనం దీంట్లో కూడా మనము న్యూ స్ట్రాటజీలో ఇప్పుడు మనం పని చేస్తున్నాం. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు. మన యొక్క 5థ్ జనరేషన్ వరకు ఎవరైతే ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తున్నారో 2.5% అనేది ఎక్స్‌ట్రా మనము కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే లీడర్‌షిప్ రాయల్టీ అచీవరో వాళ్ళకు. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు గోల్డ్ రాయల్టీ 3%. ఎవరైతే గోల్డ్స్ ఉన్నారో వాళ్ళు కంపెనీ టర్నోవర్ నుంచి 3% అనేది తీసుకునే అవకాశం. ఎవరైతే 10,000 గ్రూప్ బీవీ మ్యాచింగ్ చేశారో వాళ్ళకు 3% అనేది మనకు కంపెనీ టర్నోవర్ నుంచి అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా డైమండ్ స్టార్ రాయల్టీ వాళ్ళకు 2% ఇవ్వడం జరుగుతుంది. 30,000 రూపీస్ గ్రూప్ మ్యాచింగ్ చేసినట్టయితే వాళ్ళకు 2% అనేది ఇవ్వడం జరుగుతుంది కంపెనీ టర్నోవర్ నుంచి. అదే విధంగా క్రౌన్ డైమండ్ వాళ్ళకు 1,00,000 గ్రూప్ బీవీ మ్యాచింగ్ అయినట్టయితే 1% అనేది ఇవ్వడం జరుగుతుంది టర్నోవర్ నుంచి. దాంతో పాటు రాయల్ క్రౌన్ డైమండ్ వాళ్ళకు 0.5%, 2,00,000 గ్రూప్ బీవీ మ్యాచింగ్ చేసినట్టయితే. దాంతో పాటు మన యొక్క లైఫ్‌లో డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం కేవలము నెక్స్ట్ మనీ బోనస్ ఇన్‌కమ్ ద్వారానే ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. అది ఏ విధంగానో చూసినట్టయితే దేశ విదేశాలకు వెళ్ళాలని మీకు కోరిక ఉన్నట్టయితే మీకు మనకు ట్రావెల్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. కార్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. హౌస్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. మనకు లగ్జరీ కార్ కావాలన్నా, ఇండిపెండెంట్ విల్లా కావాలన్నా మనం కేవలం బోనస్ ద్వారానే తీసుకోవచ్చు. ట్రావెల్ ఫండ్ 1% కంపెనీ టర్నోవర్ నుంచి ఎవరైతే 50,000 గ్రూప్ బీవీ మ్యాచింగ్ అయిందో వాళ్ళకు 1% ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా కార్ ఫండ్ 2% కంపెనీ టర్నోవర్ నుంచి 1,00,000 గ్రూప్ బీవీ మ్యాచింగ్ అయినట్టయితే 2% అనేది కార్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా హౌస్ ఫండ్ కూడా 2% 1,50,000 గ్రూప్ బీవీ మ్యాచింగ్ అయినట్టయితే మనకి ఇక్కడ హౌస్ ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ గనక మనం ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క నెక్స్ట్ మనీ ఇన్‌కమ్ మనం చూడొచ్చు. ఇన్‌స్టెంట్ ఇన్‌కమ్, నెక్స్ట్ షాప్ ఇన్‌కమ్ మనం చూసినట్టయితే మనకు మంత్లీ బేసిస్‌లో ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క రిక్వైర్మెంట్ ఏంటంటే 200 బీవీ మినిమమ్ రీపర్చేజ్ చేయాలి. వాళ్ళకు ఈ యొక్క నెక్స్ట్ షాపీలో మనం ఇక్కడ 200 బీవీ అనేది మినిమమ్ అండి. అన్ని రకాల ఇన్‌కమ్ కావాలంటే మినిమమ్ 200 బీవీ మనకు రిక్వైర్మెంట్ అనేది ఉంది. దాంతో పాటు ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ టు హెల్ప్ యూ సక్సీడ్. మనం సక్సెస్ కావాలంటే మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకోవాలి. స్కిల్ ఇండియా కావచ్చు, ఎన్ఎస్సి కావచ్చు, ఎన్ఎస్డిసి కావచ్చు. అదే విధంగా వెల్‌నెస్ అడ్వైజర్స్ కావచ్చు, లైఫ్ అడ్వైజర్ కావచ్చు, ట్రావెల్ అడ్వైజర్ కావచ్చు, ఆగ్రో అడ్వైజర్ కావచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే వెల్‌నెస్ అడ్వైజర్ ట్రైనింగ్‌తో పాటు సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మిరాకిల్ మార్నింగ్ ట్రైనింగ్ ఉంటుంది. దాంతో పాటు నెక్స్ట్ మనీ ఎసెన్షియల్ 5 డేస్ మాస్టర్ క్లాసెస్ ఉంటాయి. అదే విధంగా నెక్స్ట్ మనీ గ్రోత్ ఎక్సిలరేటర్ ఉంటుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ టు హెల్ప్ సక్సీడ్. మనం సక్సెస్ కావడానికి ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్‌ను మనం ఫాలో కావచ్చు. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే గోయంగ్ బ్రాండ్స్ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ అండి. వెల్‌నెస్ ప్రొడక్ట్స్ ఇవి. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఇవి అన్ని అథెంటిక్స్ ప్రొడక్ట్స్ హానెస్ట్ ప్రైస్‌లో ఉన్నాయి. దాంతో పాటు మనకి ఇక్కడ ఇవన్నీ కూడా రీసెర్చ్ బేస్డ్ ప్రొడక్ట్స్ అండి. కాబట్టి మీరు ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థాంక్ యూ టు వన్ అండ్ ఆల్. అదే విధంగా ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది.